మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మనము సర్వ రోగాలకు కారణం మనం ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువగా ఉండడమే అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అది వాస్తవం కూడా. సో మనం ఈ వెయిట్ లాస్ అయ్యే టైంలో ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. దానివల్ల కూడా అంటే మనకి ఫ్యాట్ లాస్ బదులుగా మజిల్ లాస్ కూడా అవుతూ ఉంటారు. అసలైన వెయిట్ లాస్ అనేది ఏ విధంగా చేయాలి, ఎలాంటి ఆసనాస్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు, కొద్దిమందితో చెప్తున్నప్పుడు మీరు ఎక్కువగా వాకింగ్ చేయండి, వాకింగ్ చేస్తే మీరు వెయిట్ లాస్ అవుతారు అన్నప్పుడు మోకాల నొప్పులు ఉన్నాయి, మేము వాక్ చేయలేము అంటున్నారు. సో అట్లాంటి వారికి మీరు కూర్చుని చోటే ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనకు ఓం ప్రకాష్ గారు చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసేసి మీరు పడుకొని కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, అది కూడా శవాసన వేస్తూ అదేవిధంగా కొన్ని తాడాసనాస్ వేస్తూ పడుకొనే వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా యోగా అనేది అంత గొప్పదా? ఒకసారి అసలు అడిగి తెలుసుకుందాం. ఓం ప్రకాష్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. సార్, పడుకొని వెయిట్ లాస్ ఎట్లా అవ్వచ్చు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. వినేవాళ్ళు కూడా మరి ఏది వీడు విచిత్రంగా చెప్తా ఉన్నాడు అని అనుకుంటా ఉంటారు. అంటే టెక్నికల్గా పడుకోవడం అంటే పూర్తిగా నిద్రపోవడం అని కాదు, బాడీ ఆ పోస్చర్లో ఉంటుంది. అంటే మీకు చెప్పాను కదా, ఇంతకుముందు మనకు ఒక క్లయింట్ ఉండేవారు విజయవాడ నుంచి, ఆన్లైన్లో అటెండ్ అయ్యారు. ఆయనకి పెరాలసిస్ కంప్లీట్గా. బట్ అంత పెరాలసిస్ ఉన్నా కూడా మనం ఆన్లైన్లో ఆయన చేయగలిగేవి ఆయనకి చేయిస్తూ ఆయన కూడా మనం వెయిట్ లాస్ చేయించడం జరిగిందనమాట. సో అంటే ఎగ్జాక్ట్గా మనం ఎందుకు చెప్తున్నాం అంటే, కొంతమంది కూర్చోలేరు. మనం ఇంతకుముందు కొన్ని ప్రీవియస్ వీడియోలో చేసాం, దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అలా ఏమీ లేకుండా అంటే మీరు బెడ్ మీదే కూడా ఇలాంటి ఆసనాస్ చేస్తూ ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, బాడీని స్ట్రెచ్ చేయొచ్చు, బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. అలా యోగా అంత పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీస్ మనకి ఇస్తుంది అనమాట. ఎస్ మీరు ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మన బ్రీత్తోనే మనము మన బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు అనే వీడియోస్ కూడా మనం చేస్తాం. అంటే సరైన బ్రీతింగ్ టెక్నిక్ తెలిస్తే వాళ్ళ బాడీ అనేది ఒక స్ట్రక్చర్ నీట్గా ఉంటుంది, వాళ్ళ ఉండవలసిన బిఎంఐ వెయిట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏ ఆసన సార్ అంటే ఇప్పుడు పడుకొని తాడాసన అంటే మాకు నిలబడి చేసేది అయితే ఐడియా ఉంది. పడుకొని తాడాసన ఏంటి అట్లా? అంటే మనం ఇప్పుడు 60+ వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు ఓవర్ వెయిట్ తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా పాపం వాళ్ళు వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేయడం వల్ల అంటే ఆ వెయిట్ తగ్గడం సంగతి దేవుడికు డౌన్ ద లైన్ అంటే అడిషనల్ గా వాళ్ళకి నీ పెయిన్ అనేది వస్తుంది అనమాట. సో అలా రాకుండా ఉండడానికి మనం బెడ్ పైన హ్యాపీగా మనం ఆసనాస్ చేయించవచ్చు. ఓకే సార్, నేను ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా మనము వెయిట్ లాస్ అయ్యే టైంలో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్లే మనకు కొంచెం అంటే ఈ మజిల్ లాస్ కూడా అవుతుంటుంది అని చెప్పేసి అన్నాను కదా. ఎట్లాంటి మిస్టేక్స్ అండి? అంటే వాళ్ళు ఆవేశపడిపోయి ఏదో నేను ఫాస్ట్గా 10 కేజీలు తగ్గాలి, 12 కేజీలు తగ్గాలని కంప్లీట్గా ఫాస్టింగ్ చేయడము, రైట్? అంటే బేసిక్గా మనం తినే ఫుడ్లో మనకు 3 అంశాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకటి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్. సో వాళ్ళు వెయిట్ తగ్గాలని చెప్పి ఫ్యాట్ని కంప్లీట్ జీరో చేస్తుంటారు. ఆ ఫ్యాట్ని కంప్లీట్ జీరో చేసే క్రమంలో ఏమవుతుందంటే బాడీకి అవసరం కాబట్టి మజిల్లో స్టోర్ అయిన మజిల్ ఫ్యాట్ని తీసుకొని అది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఆ విధంగా ఎక్సెస్ ఫ్యాట్ పోవడం సంగతి దేవుడికి ఆ ఉన్న మజిల్ ఎక్కడైతే ఉండాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటక్స్లో మనకు ఖచ్చితంగా మజిల్ ఉండాలి, అంటే రిక్వైర్డ్ మజిల్ ఉండాలి. లేకపోతే అక్కడ ఉన్న బోన్స్ ఏవైతే ఉంటాయో అవి నేలకు కూర్చుకొని వాళ్ళు అసలు కూర్చోలేని స్థితిలో ఉంటారనమాట. ఇది ఇట్లాంటి కొన్ని చిన్న మిస్టేక్లు చేయడం వల్ల కూడా మనకి బాడీ షేపింగ్ అనేది మారిపోతుంది. వెయిట్ లాస్ లో మజిల్ అనేది కూడా మనం లాస్ అయిపోతూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చేసేసి తాడాసన ఏ విధంగా చేస్తారనేది చూద్దాం సార్. అంటే తాడాసన స్లీపింగ్ పోస్చర్. మీరు అన్నట్టుగా నిలబడి కాకుండా, అంటే పెద్దవాళ్ళు నిలబడి చేయలేరు కాబట్టి రైట్, మనం పడుకొని ఎలా చేద్దామని చూద్దాం. 2 కాళ్ళని పక్కన పెట్టేసి 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసేసి ఈ విధంగా కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేయాలి, చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయాలి. అంటే టెక్నికల్గా మన దగ్గర ఎవరు లేరు, బట్ మనం ఎలా ఇమాజిన్ చేయాలంటే ఒక 2 పర్సన్స్ ఉండి మనకు అసిస్ట్ చేస్తున్నారంటే ఇమాజిన్ చేస్తూ, ఒకళ్ళు వచ్చేసి 2 కాళ్ళని పట్టుకొని కిందికి లాగుతున్నారు, ఒకళ్ళు వచ్చేసి 2 చేతులను పట్టుకొని వెనక్కి లాగుతున్నారు అన్న ఫీల్ అవుతూ, అలాంటి స్ట్రెచ్ ఫీల్ అవుతూ పైకి కిందికి స్ట్రెచ్ చేసినట్టయితే ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు మీరు నెక్స్ట్ మీరు చేసినప్పుడు చూస్తారు, ఆటోమేటిక్గా మీ పొట్ట మీద చాలా ఇంపాక్ట్ అనేది వస్తుంది, ఆ మజిల్స్ అనేవి కూడా కరిగిపోతుంటాయి. సో ఇది కూడా స్టార్టింగ్లో ఒక 5-10 సెకండ్స్ హోల్డ్ చేసి, తర్వాత నెక్స్ట్ ఒక 10-15 సెకండ్స్, నెక్స్ట్ 1 మినిట్ వరకు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఒకసారి మీరు చేయండి. రైట్, 2 పాదాలు పక్కన పెట్టండి. రైట్, 2 చేతులు పైకి తీసుకొని ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. రైట్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక పర్సన్ వచ్చేసి పైకి 2 చేతులు లాగుతున్నాడు, ఒక పర్సన్ వచ్చేసి 2 కిందికి కాళ్ళు లాగుతున్నారు అన్న ఫీల్ ఇస్తూ స్ట్రెచ్ చేయండి. రైట్, ఇప్పుడు మీరు నోటీస్ చేస్తున్నారా? రైట్, మీ పొట్టలో మొత్తం ప్రెజర్ క్రియేట్ అవుతుంది.
రైట్. అక్కడ ఉన్న మజిల్ పైన మొత్తం లోడ్ పడుతుంది. ఓకే రైట్. సో ఒక 10 కౌంట్ మీరు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ చేద్దాం. ఇంకొక రౌండ్. పాదాలు పక్క పక్కన పెట్టండి. రైట్. 2 చేతులు పైకి స్ట్రెచ్ చేయండి. పాదాలు కిందికి స్ట్రెచ్ చేయండి. రైట్. ఓకే. బ్రెత్ హోల్డ్ చేయకండి. నార్మల్ లేదా డీప్ బ్రెత్ చేస్తూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. రైట్. రిలాక్స్ అవ్వండి. చేతులు కిందికి తీసుకోండి. సడన్గా లేవకండి. మీ మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అయ్యేంత వరకు మీరు కౌంట్స్ చేసుకోండి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్ చేయండి. ఒక 20 బ్రెత్స్ చేయండి. చేసిన తర్వాత నెమ్మదిగా ఎప్పుడైతే మీరు మళ్ళీ రిలాక్స్ అయ్యారు, నార్మల్ స్టేజ్కి వచ్చారు అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు నెమ్మదిగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిరిగి నెమ్మదిగా లేచి కూర్చోండి. మీ కాలి టో నుంచి మీ తల వెంట్రుక వరకు ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ స్ట్రెచ్కి ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవంటే ఎవరైనా కూడా హాయిగా బెడ్ పైన కూడా పడుకొని కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. సో టైమర్ పెట్టుకోండి. రెగ్యులర్గా చేయండి. ఒక 10 కౌంట్ నుంచి స్టార్ట్ చేయండి. రైట్. నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ 3-4 డేస్ తర్వాత 20 కౌంట్కి వెళ్ళండి. అలా ఒక 1 మినిట్ మీరు హోల్డ్ చేయండి. మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఒక 30 డేస్లో చూడడం అనేది జరుగుతుంది. ఇది చాలా వరకు కూడా ఏంటంటే మనకి ఒక రిలాక్సేషన్ వచ్చినట్లుగా కూడా ఫీల్ అవుతా ఉంది. అంటే నేను జస్ట్ ఒక 2 సెట్స్ మాత్రమే చేశాను. దీన్ని పూర్తి స్థాయిలో మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక కౌంట్ అనేది ఉంటుంది. ఆ కౌంట్ ఏంటి, ఎంత నుంచి ఎంతవరకు చేయాలి. అదేవిధంగా ఆన్లైన్లో మీరు ఇంట్లోనే ఉండి చేసేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఓం ప్రకాష్ గారు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకంటే ఓన్లీ వెయిట్ లాసే కాకుండా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు థెరపిటికల్గా చేస్తూ ఉంటారండి? యా, అంటే సైకలాజికల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, థైరాయిడ్ కానీ ఏది ఉన్నా కూడా మనం వాళ్ళకు రిక్వైర్మెంట్ని బట్టి అంటే ఓన్లీ ఆసనాస్తో సెట్ అవుతుందంటే ఓన్లీ ఆసనాస్తో క్లియర్ చేస్తాం. లేదు అవసరం ఉందంటే వాళ్ళకు టైలర్ మేడ్ డైట్ ప్లాన్ ఇస్తూ డైట్ ప్లాన్తో పాటు సైడ్ బై సైడ్గా ఆసనాస్ చేయిస్తూ ఒక 3 to 6 మంత్స్లో మనం వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మన దగ్గర రిజల్ట్స్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతూ. ఇది మొత్తానికి ఇట్లాంటి సమస్యలతో బాధపడే వారు ఎవరైనా ఉంటే ఓం ప్రకాష్ గారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.